డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా స్లీపర్ హిట్ అనే పదం విన్నారా? నిజమే, మీరు విన్నది స్లీపర్ హిట్ అండి. సూపర్ హిట్ అనే పదం సినిమాల్లో వాడతాం. హిట్ అయితే సూపర్ హిట్ అయిందని చెప్తాం. స్లీపర్ హిట్ అంటే ఒక సినిమా తీసేటప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్, ఎటువంటి అంచనాలు ఉండవు. అది సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా, లేకపోతే కలెక్షన్ క్రియేట్ చేస్తుందా, ఇలాంటివి ఏవి ఎక్స్పెక్టేషన్స్ ఉండవండి. తీరా ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత అంచనాలకు మించి మంచి కలెక్షన్స్తో బాగా సక్సెస్ఫుల్గా రన్ అయితే దాన్నే స్లీపర్ హిట్ అంటారు. అలాంటి కోవకు చెందింది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిందండి మూవీ. రీసెంట్గా ఇప్పుడు ఓటీటీలో రన్ అవుతుంది. అలాంటి మూవీ బైపన్ భారీదేవ్ అని మరాఠీ చిత్రం. అలాంటి కోవకు చెందిన ఒక చిన్న చిత్రం అండి. స్మాల్ బడ్జెట్, 5 కోట్లు పెట్టి తీశారు. 50 డేస్కి 90 crores వసూలు చేసింది. ఓన్లీ మరాఠా స్టేట్లో, ఇతర స్టేట్లు కాదు, పాన్ ఇండియా మూవీ కూడా కాదు. కంటెంట్ ఉంటే చాలు, చిన్నదైనా పెద్దదైనా సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. లాస్ట్ ఇయర్ తెలుగులో రిలీజ్ అయిన బేబీ, మలయాళంలో రిలీజ్ అయిన కుమారి, మళ్ళీ రీసెంట్గా కన్నడంలో రిలీజ్ అయిన బాస్ సినిమా ఏంటిది, కాటేరా. కంటెంట్ బాగుంది, సూపర్ హిట్ అయింది, మంచి కలెక్షన్స్ వచ్చినాయి. ఈ స్లీపర్ హిట్ కోవకు చెందిన ఒక మంచి చిత్రం బైపన్ భారీదేవ. ఇది యాక్చువల్గా ఏంటంటే పెద్ద సెట్టింగులు, హడావుడి, లేకపోతే లొకేషన్స్, గ్రాఫిక్స్ ఏమి ఉండవండి. సింపుల్గా 5 అక్కా చెల్లెల మధ్య జరిగే ఒక స్టోరీ. లేడీ ఓరియంటెడ్ పిక్చర్ అనుకుంటాం, కానీ ఏమాత్రం కాదండి. అందరూ చూడాల్సిన పిక్చర్, ముఖ్యంగా లేడీస్ చూడాల్సిన పిక్చర్ అండి. ఫ్యామిలీతో అందరూ చూడాలి. పిల్లలు, టీనేజర్స్ అందరికీ ఈ సినిమా నచ్చుద్దండి. వేరు వేరు ఏజ్లో ఉన్న అక్క చెల్లెలు అందరూ ఒక టైంలో విడిపోయి తర్వాత గౌరీమంగళ అనే వ్రతంలో కలిసి వాళ్ళకి సమస్యలు ఉంటాయి లేడీస్కి. ఆ సమస్యలన్నీ ఎలా సాల్వ్ చేసుకున్నారు, వాళ్ళ సమస్యలను ఎలా పోరాడారు, వాళ్ళ ఈ అక్క చెల్లెలందరూ కలిసి ఐకమత్యంగా వాళ్ళకున్న సమస్యలను ఎలా ఎదిరించారు, ఎలా పోరాడారు అనే సినిమా అండి. మెయిన్ కాన్సెప్ట్ ఉంది, కథ ఉంది, స్టోరీ ఉంది. డైరెక్టర్ బాగా తీశాడండి, కేదార్ షిండే అని ఆయన. యాక్టర్స్ ఎవరంటే రోహిణి అట్టంగడ్. మనకు తెలుసు రోహిణి అట్టంగడ్ అని, కానీ గాంధీ సినిమాలో యాక్ట్ చేశారు ఆవిడ. ప్లస్ తెలుగు, కన్నడ చాలా మూవీస్లో యాక్ట్ చేశారు. సుకన్య, భారత్ ఫీడ్లో కమలాసన్ భార్య కింద యాక్ట్ చేసిన ఆవిడండి. ఇంకా మనకు తెలియని యాక్టర్స్ ఉన్నారు. అందరూ మరాఠీ యాక్టర్స్ అవడం వల్ల మనకు అంత టచ్ ఉండదు. ఈ సినిమా అయితే చాలా బాగుందండి, అందరూ చూడవచ్చు. ఏమాత్రం అశ్లీలత, అసభ్యత లేకుండా అందరూ కూర్చొని చూడవలసిన సినిమా. యాక్చువల్గా ఇది 2021లోనే తీశారు. అప్పుడే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. తర్వాత పుష్ అయింది 2021కి. తర్వాత ఇంకోసారి పుష్ అయింది 2022కి. లాస్ట్కి జూన్ 30, 2023లో రిలీజ్ చేశారు. ఓన్లీ మహారాష్ట్ర స్టేట్లోనే సూపర్ హిట్ అయింది మూవీ. దీన్నే స్లీపర్ హిట్ అంటారు. ఎటువంటి టాక్ లేదు, ఏమీ లేదు. సైలెంట్ హిట్, స్లీపర్ హిట్. నిద్రపోయారు, హిట్ అయింది, అంతే. సూపర్ హిట్ అనేది వేరు. కథ ఉంటే మనందరం ఆదరించాలి ఫ్రెండ్స్. ఈ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. ఏ రీజనల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేయలేదు, అంటే కన్నడ, మలయాళం, తమిళ్, ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేయలేదు. ఒక 3-4 డేస్ నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుందండి, ఓటీటీలో. కాకపోతే రీజనల్ లాంగ్వేజ్ లేవు, ఓన్లీ ఇంగ్లీష్ కాబట్టి సబ్ టైటిల్స్లో చూడడమే. సినిమా బాగుండి, స్క్రిప్ట్ బాగుంటే మనకు ఆటోమేటిక్గా ఆ సబ్ టైటిల్ని అర్థం చేసుకోవడం ప్రతి వాళ్ళకి ఈజీ. స్టోరీ అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, కాబట్టి ఈ మూవీ చూడండి, బైపన్ భారీదేవ్ అనే మూవీ చూడండి. మీ అనుభవాన్ని కామెంట్ల రూపంలో పంచుకోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.